అన్యాయముగా నీ ఆస్తిని ఎవరైనా ఆక్రమించుకున్నారా? అన్యాయంగా నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారా? అన్యాయంగా నీ మీద దాడికి వస్తున్నారా? అన్యాయంగా నీ పేరు పాడు చేస్తున్నారా? అన్యాయంగా నీ జీవితంలో నీతో ఎవరైనా వ్యవహరిస్తున్నారా? అన్యాయం జరుగుతుందా? అక్రమం జరుగుతుందా? ఏం లేదు. ఉపవాసం అండి, ఆయన సన్నిధికి రండి, ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఎందుకు అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు అధికమైన కృపను చూపుతాడంట. దేవుడు అహంకారులకు దీనులకు ఇద్దరికి కృప చూపడు. ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే ఆ ఇద్దరిలో ఒకరు దీనులు ఉంటారు, ఇంకొకరు అహంకారులు ఉంటారు. వారిద్దరు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఎవరి ప్రక్కన నిలబడతాడు? ఇద్దరి ప్రక్కన నిలబడతాడా? నిలబడ్డావు. అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు ఎక్కువ కృపను ఇస్తాడు. దేవుని ఎదుట దీనత్వాన్ని ప్రదర్శించే అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే తినకుండా ఉండడం. దావీదు అంటాడు, నేను ఉపవాసం ఉండి నన్ను నేను నా దేవుని సన్నిధిలో తగ్గించుకొనగా